హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సామలతో ఇడ్లీ దోశ చేసి చూపిస్తానండి. చూసారా, ఇవి సామలండి, మిల్లెట్స్లోనే ఒక రకము మినప్పప్పు. యాజ్ యూజువల్గా మనం నార్మల్ ఇడ్లీకి ఎలా తీసుకుంటామో 2 కప్స్కి 1 కప్పు మినప్పప్పు తీసుకోవాలండి. నేను ఇప్పుడు 3 కప్స్ తీసుకున్నాను సామలు. మినప్పప్పు వచ్చేటప్పటికి 1.5 కప్పు తీసుకున్నాను. ఇప్పుడు వాష్ చేసి నీట్గా అంటే 10 to 12 అవర్స్ సోక్ అవ్వాలండి. అట్లీస్ట్ 8 అవర్స్ అయినా మినిమం ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే అసలు ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఇప్పుడు మనం ఇది వాష్ చేసి నానబెట్టేసేసుకుందాం. వాష్ చేసి పెట్టానండి. ఎప్పుడైనా కూడా ఇది నానటానికి డ్రింకింగ్ వాటర్ మాత్రమే వేసుకోండి, నార్మల్ వాటర్ వేసుకోవద్దు. ఎందుకంటే అది సోక్ అవి నాని అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ చాలా మంచిది. సో ఇప్పుడు వీటిని వదిలేద్దాం ఒక 8 అవర్స్. మార్నింగ్ నానబెట్టేసుకున్నాం కదండి మన సామలు మినప్పప్పు చక్కగా నానిపోయండి. చూసారా, 9 అవర్స్ పైన అయిందండి. ఇప్పుడు వాష్ చేసి నీట్గా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మనం గ్రైండ్ చేసేసి పెట్టుకున్నామండి. నేను ఎప్పుడైనా సపరేట్గా గ్రైండ్ చేస్తానండి, అంటే మినప్పప్పు సామలు ఏ మిల్లెట్స్ వేసినా కూడా. ఎందుకంటే కొంచెం మనము మిక్సీలో వేసుకునేటప్పుడు మినప్పప్పు వేసుకున్నప్పుడు ఒక 4-5 ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మంచి స్మూత్నెస్ వస్తుందండి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. చక్కగా మీరు హ్యాండ్ వాష్ చేసుకొని చేతితోనే కలుపుకోండి ఇలా మొత్తం. ఎందుకంటే 2 విడివిడిగా పడతాం కాబట్టి మనం స్పూన్తో మిక్స్ చేసినా కూడా అంత బాగా మిక్స్ అవ్వదు. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత చక్కగా మొత్తం కలిసిపోయిన తర్వాత దీన్ని మొత్తం మూత పెట్టేసేసుకొని అంటే మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి నైట్ రేపు మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ అవుతుందండి. మొత్తం మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనము మూత పెట్టేసేసుకున్నాం. చూసారా, మన టుమారో బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ రెడీ అండి. రేపు మార్నింగ్ మనం ఇడ్లీ దోశ వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒకసారి ఇడ్లీ పిండి ఎలా ఉందో చూసుకుందామండి. చూసారా, వావ్, చక్కగా పొంగిందండి. చూడండి, ఇప్పుడు నేను ఒక గరిటె పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. చూసారా, చక్కగా ఇలా పొంగితే ఇడ్లీ మీకు ఎంత కావాలంటే అంత సాఫ్ట్గా వస్తుందండి. నార్మల్ రవ్వ ఇడ్లీ కంటే కూడా సూపర్ రవ్వ ఉంటాయి. ఇప్పుడు మనము దీన్ని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకుందాం. ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని నేను ఆయిల్తో కానీ నెయ్యితో కానీ గ్రీజింగ్ చేసుకోవాలండి. నేను నెయ్యి రాసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం పిండి వేసుకుందాం, ఎందుకంటే అంటుకోకుండా ఉంటుంది ప్లేట్స్కి. నెక్స్ట్ చిన్న టిప్ ఏంటండి, ఇలా పొంగింది కదా, దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేయకూడదండి, ఇలానే వేసేసుకోవాలి. అప్పుడు ఈ బబుల్స్తో వేస్తేనే మనకి ఇడ్లీ బాగా పొంగుతుందండి. దీన్ని మొత్తం మిక్స్ చేసేస్తే దీనిలో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి మళ్ళీ గట్టిగా అవుతాయి ఇడ్లీ. సో అందుకని మీరు ఏం మిక్స్ చేయకుండా ఇలానే వేసేసుకోవాలి. చూసారు, ఇలా ప్లేట్స్లో వేసేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఇడ్లీ కుక్కర్లో పెట్టేసుకుందామండి. చూసారా, నేను చెప్పాను కదండి, ఎప్పుడైనా మీరు కొంచెం తక్కువ వేసుకునేటప్పుడు అడుగున ఒక ప్లేట్ వేసేసుకోండి. కొంచెం వాటర్ ఎటు ఇటు అయినా కూడా మీకు ప్రాబ్లం ఏమి ఉండదు, పైకి వచ్చేస్తాయి, ఇడ్లీ పొంగిపోతుంది అనే టెన్షన్ ఉండదు అన్నట్టు. ఇప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకుందామండి. కుక్కర్ మూత పెట్టేసేసుకొని మంచి విజిల్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. దానికి చట్నీ ప్రిపరేషన్ నేను పల్లీలు తీసుకున్నానండి. పల్లీలో ఎండుమిర్చి తీసుకున్నాను. దీనిలో ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసేసి మనం మిక్సీ పట్టేసేసుకొని పోపు వేసేసుకుంటే సూపర్ ఉంటుందండి. దీన్ని ఇప్పుడు గ్రైండ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం చట్నీ ప్రిపరేషన్కి కొంచెము జీరా అండి, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సాల్ట్ వేసేసుకొని దీనిలో ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవద్దండి, పోపులో వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇలానే గ్రైండ్ చేసేసుకుందాం. మన చట్నీ రెడీ అయిపోయిందండి. చూసారా, ఇప్పుడు దీన్ని పోపు వేసేసుకుందాం. పోపు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అండి, ఆనియన్ నేను ఒకటి తీసుకున్నాను, బిగ్ సైజ్ ఆనియన్ స్లైసెస్ లాగా ఇలా కట్ చేసుకోవాలండి. కర్రీ లీవ్స్, పోపుకి 2 రెడ్ చిల్లీ పోపు గింజలు, మనము చట్నీలో వేసుకోలేదు కాబట్టి గార్లిక్ అండి, ఇలా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఆనియన్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు పోపు స్టార్ట్ చేద్దాం. మన ఇడ్లీ కూడా ఉడికిపోయిందండి, విజిల్ వచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. దీన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. బాండీ పెట్టుకుని ఆయిల్ కూడా వేసుకున్నానండి, రెడ్ చిల్లీ కూడా వేసాను నేను. ఇప్పుడు పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ఆల్రెడీ దంచి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేసేసుకుందాం. ఇప్పుడు గార్లిక్ వేసుకుందాం. వెల్లుల్లి
ఇప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. దీని తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చూసారా వేగిపోయినాయి కదా. గార్లిక్ వేగుతుంటేనే స్మెల్ తెలిసిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకున్నాం. ఈ ఆనియన్స్ మరీ 100% ఫ్రై అవ్వాల్సిన పని లేదండి. ఇంకొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఎందుకంటే కొంచెం ఒక 70% అయితే కుక్ అయితే సరిపోతుందండి. సరే మన పోపు వేగిపోయిందండి. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి చట్నీలో యాడ్ చేసేసుకుందామండి. మన చట్నీలో ఇప్పుడు వేడి వేడి పోపు చూసారా. మన చట్నీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా. ఇప్పుడు మనము సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం దోశ కూడా వేసుకుందామండి. సర్వింగ్కి ముందు ఒక దోశ కూడా ఈ పిండిలోనే మనం కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకేమీ ఎక్సెస్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు దోశ పానం పెట్టుకున్నాను ఆల్రెడీ. హీట్ ఎక్కింది. దోశ వేసేసుకుందాం. ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేయకపోయినా కూడా దోశ పర్ఫెక్ట్గానే వస్తుంది. కొంచెం టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటున్నాము. ఇది బియ్యం దోశ కన్నా కూడా పల్చగా వస్తుందండి. మీకు అతుక్కుంటుంది అలా టెన్షన్ లేదు. మీరు చూపిస్తానంటే చక్కగా అదే పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేస్తుంది అంటే కాలంగాలోనే సరే ఇలా మనకి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. చూడండి చెప్పాను కదండి, దోశ అడ్జస్ట్ ఇలా పైకి వచ్చేస్తుందండి. చూసారా, వన్ సైడ్ ఇలా పెట్టంగానే కదిలిపోతుంది. మిల్లెట్స్ ఏదైనా కూడా ఇదే సామలనే కాదండి, ఏదైనా కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎప్పుడైనా మిల్లెట్ దోశ 2 సైడ్స్ కాల్చుకోవాల్సిందేనండి. అప్పుడే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు దీన్ని తీసి మనము సర్వింగ్ ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాం. దోశ పెట్టేసుకున్నామండి సర్వింగ్ ప్లేట్లోకి. ఇప్పుడు మనము మూత తీసి ఇడ్లీని కూడా ప్లేట్లో పెట్టేసుకుందాం. చూసారండి, మన ఇడ్లీ బలూన్స్ లాగా చక్కగా పొంగాయి. చూసారా. ఎప్పుడైనా కుక్కర్ మూత తీయంగానే వెంటనే ఓపెన్ చేయొద్దండి. ఒక 2-3 మినిట్స్ అది కొంచెం కూల్ అయిన తర్వాత రెస్ట్ ఇచ్చి తీయాలి మనము. చూసారు, ఇప్పటికీ పొగలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. చూసారా, మన ఇడ్లీ రెడీ అయిపోయిందండి. సామల ఇడ్లీ. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. దోశ పర్ఫెక్ట్గా ఉంది. ఇడ్లీ కూడా చూసారండి ఎంత స్మూత్గా, అంటే చాలా స్మూత్గా, ఎంత అంటే చక్కగా పొంగాయండి. స్మూత్నెస్ వచ్చేసింది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.